గ్రామాల్లో వరి కోత పనులు జరుగుతున్నాయని, రైతులు తాము పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టడం జరుగుతుందని, అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్లపై ఎవరు కూడా ధాన్యాన్ని ఆరబెట్టొద్దని తహసీల్దార్ మాలతి తెలిపారు. చినశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతుల ధాన్యాన్ని రోడ్లపై ఆరబెడుతున్నారని, దీంతో ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉందన్నారు. కాబట్టి రోడ్డుపై ఎవరూ కూడా ధాన్యాన్ని ఆరబెట్టకూడదన్నారు. రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే క్రిమినల్ కేసులు ఉంటాయని ఆమె రైతులకు తెలిపారు. వరి కోత కోసిన ధాన్యాన్ని పొలాల వద్దే తారపలీలలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని, రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెట్టకుండా ఉంటే రోడ్డు ప్రమాదాలు కూడా నివారించవచ్చని తహసీల్దార్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. ఎండలు పడుతున్నాయి, అట్లాగే వర్షాలు కూడా పడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ధాన్యాన్ని వెంటనే కోసుకోవాలి, అమ్ముకోవాలనే ఉద్దేశంతో చేలో వచ్చిన ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద వస్తున్నారు. అలా పోయడం వల్ల ఏమైపోతుందంటే బైక్లో తిరిగే వాళ్ళకి కానీ, వెహికల్లో తిరిగే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మీరు ఎక్కడైతే ధాన్యాన్ని కట్ చేసుకున్నారో పక్కనే మంచిగా తార్పాన్లు దొరుకుతున్నాయి, తీసుకొని లోపల ఆరవేసుకుంటే మీకు బాగుంటుంది. అట్లనే మీ ధాన్యం కూడా చాలా మట్టుకు పాడైపోతుంది. ఆ వెహికల్స్ తిరగడం వల్ల ఏమైపోతుందంటే నుజ్జు అవుతుంది ధాన్యం మొత్తం. అలా కాకుండా మీ ధాన్యాన్ని సేఫ్గా మీ పొలాల్లోనే ఆరబెట్టుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నా. అలా చేయడం వల్ల మనం రోడ్డు ప్రమాదాలను కూడా అరికట్టవచ్చు. మన పిల్లలే వెళ్తున్నారు అనుకోండి, ఆ ధాన్యం మీద నుంచి వెళ్ళి కింద పడిపోతే కాలు చేయ ఇరిగితే ఎంత ప్రాబ్లం అవుతుందో ఒక్కసారి ఆ ప్లేస్లో ఉండి మనం ఆలోచించాలి. కాబట్టి దయచేసి రైతులందరికీ కూడా విజ్ఞప్తి, మీరెవ్వరు కూడా మీ ధాన్యాన్ని రోడ్డు పైన ఆరబోయకండి. మీ ధాన్యాన్ని ఆరబోసుకోవాలనుకుంటే మనకు ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి, పీపీ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్లలో కూడా మనకు చాలా ప్లేస్ ఉంది. కాబట్టి మీ ధాన్యాన్ని అక్కడికి తీసుకొస్తే మీకు సీరియల్లో కూడా యాడ్ అవుతుంది. అట్లాగే మీ ధాన్యాన్ని తేమ తగ్గగానే అక్కడనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవ్వరు కూడా రోడ్లపైన ధాన్యాన్ని కొయ్యారని చెప్పేసి ఆశిస్తున్నా. అట్లాగే రోడ్లపై ధాన్యాలు కొయ్యకుండా ప్రమాదాలను కూడా నివారించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇలా ధాన్యాన్ని రోడ్డు మీద ఆరబోస్తే క్రిమినల్ కేసులు కూడా ఉంటాయి. ఆయా చట్టం ప్రజలకు అవగాహన లేదు కాబట్టి రోడ్డు మీద ధాన్యం పోస్తే ఏమవుతుంది, రోడ్డు గవర్నమెంట్దే కదా అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఏదైనా సరే పబ్లిక్ అవసరాల కోసం యూజ్ చేసేదాన్ని మనం సొంతంగా యూటిలైజ్ చేసుకోకూడదు. కాబట్టి ఇది గమనించేసి ఎవరైనా రోడ్లపైన ధాన్యం ఆరబోస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది, క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించగలరు.